గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం గోల్డ్ అనలైజ్ చేద్దాం. సో ఇవాళ మండే, మనం ఫస్ట్ వీక్ క్యాండిల్తో ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ ఇప్పుడు వీక్ క్యాండిల్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఒక స్మాల్ గ్రీన్ ఫార్మేట్ ఉంది. సో ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఏ సపోర్ట్. ఇక్కడ జోన్ సపోర్ట్ ఎందుకంటే ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ అయ్యి వన్స్ బ్రోక్ దట్ జోన్, అగైన్ ఇట్ యాక్టెడ్ యాజ్ ఎ సపోర్ట్ జోన్. సిమిలర్లీ వెన్ ద ప్రైస్ కేమ్ టు సేమ్ జోన్, ఇదే జోన్ దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ సపోర్ట్ జోన్గా మారే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ చూసినట్లయితే ప్రీవియస్లీ సిమిలర్గా అదే రిజెక్షన్ క్యాండిల్ అనేది ఇక్కడ కూడా చూడడం జరిగింది. సో లైక్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ అంటే, లెట్స్ అనలైజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డే క్యాండిల్. సో డే క్యాండిల్ ప్రకారం చూసుకుంటే మనం ఫస్ట్ వచ్చేసి ఇది సపోర్ట్ జోన్, లైక్ ప్రైస్ అక్కడ వరకు రాలేకపోయినా ఇక్కడ ఈ డోజీ క్యాండిల్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది ఏంటంటే దెర్ ఈస్ అ ఛాన్సెస్ ఆఫ్ మూమెంట్ ఇన్ ది మార్కెట్. అది అప్వర్డ్ కావచ్చు, డౌన్వర్డ్ కావచ్చు. ఇక్కడ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఒక బయ్యింగ్ మూమెంట్ అనేది తీసుకున్నారు బయర్స్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ట్రెండ్ లైన్ చూసుకుంటే లాస్ట్ టైం కొన్ని రోజుల నుంచి మనం ఈ ట్రెండ్ లైన్ని ఫాలో అవుతున్నాం. ఇది అప్వర్డ్ ట్రెండ్ లైన్. ఇక్కడ ఏమవుతుంది, ప్రతిసారి ఈ ట్రెండ్ లైన్ దగ్గర వచ్చినప్పుడు ఒక సపోర్ట్ జోన్ లెక్క తీసుకొని ప్రైస్ అనేది పైకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ వన్స్ ఒకసారి బ్రేక్ అయింది. ఇక్కడ చూసినట్లయితే బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మార్కెట్లో దిస్ ఈజ్ అ జోన్. సో ఇక్కడ వచ్చినప్పుడు ఒక సెల్లింగ్ అనే ఆపర్చునిటీ వస్తుంది. సో టిల్ దెన్ వీ కెన్ ప్లాన్ ఫర్ బయింగ్ ఆల్సో. సో ఇప్పుడు బయింగ్ మనం చేయొచ్చా అంటే H4 క్యాండిల్ ఓపెన్ చేద్దాం. H4 క్యాండిల్ ప్రకారం స్ట్రాంగ్ బయింగ్ అయితే ఉంది. సో మనం ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా అంటే ఆల్రెడీ మార్కెట్ మిడిల్లో ఉందండి. ఇప్పుడు ఎంటర్ అయితే ఏమవుతుందంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలో మనకి కన్ఫ్యూజన్. అండ్ సిమిలర్లీ నెక్స్ట్ టార్గెట్ అనేది అయితే మేబీ వీ కెన్ ప్లాన్ అరౌండ్ దిస్ జోన్. బట్ స్టాప్ లాస్కి అయితే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ ఫాల్. ఒక ఫాల్ వస్తే డెఫినెట్లీ వి గో ఫర్ బై. సెల్లింగ్ అయితే ఇప్పుడైతే అంత బెటర్ ఆపర్చునిటీ కాదు గోల్డ్లో. సో బెటర్ వెయిట్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ ఫాల్. వన్స్ ద ఫాల్ కమ్స్ దెన్ వీఆర్ గోయింగ్ టు గో ఫర్ బై. M15 క్యాండిల్ కూడా ఓపెన్ చేద్దాం. ఓకే, ఎప్పుడైతే మనం M50 క్యాండిల్ ఓపెన్ చేసినామో ఇక్కడ మనం చూడొచ్చు ప్రైస్ ఆఫ్టర్ గెటింగ్ సమ్ కన్సాలిడేషన్ వీ హ్యావ్ సీన్ సార్ట్ ఆఫ్ హయ్యర్ మూమెంట్. సిమిలర్లీ ఇక్కడ ఒక కన్సాలిడేషన్, హయ్యర్ మూమెంట్. ప్రతిసారి ప్రైస్ కన్సాలిడేషన్ తర్వాత హయ్యర్ మూమెంట్. సో మనం ఏం చేద్దామంటే ఒక ఫాల్ కోసం వెయిట్ చేద్దాం. లెట్ ద ఫాల్ కమ్స్ అండ్ దట్ కమ్స్ అండర్ ఆపర్చునిటీ ఫర్ అస్. అది అక్కడ స్టాప్ లాస్ లైక్, ఎందుకంటే ఫాల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక చిన్న కరెక్షన్, మార్కెట్లో చిన్న కరెక్షన్ కొరకు, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక సపోర్ట్ జోన్ ఫార్మేషన్ కొరకు వస్తుంది. అక్కడ మనం బయింగ్ పొజిషన్ చేస్తే డెఫినెట్లీ మన ప్రాబబిలిటీస్ ఏంటంటే హయ్యర్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ప్రాఫిట్ చేయనీక దిస్ ఈజ్ గుడ్ బి ఆపర్చునిటీ. ఓకే అండి, లెట్స్ సీ హౌ ద మార్కెట్ వర్క్స్. థ్యాంక్ యూ.